హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. నవంబర్ 5వ తారీఖున నాగుల చవితి. నాగుల చవితి ఈసారి మంగళవారం వచ్చింది. ఈ విధంగా మంగళవారం నాగుల చవితి రావడం అన్నది చాలా విశేషమనే చెప్పవచ్చు. ఈరోజు ఏమి చేసినా చెయ్యకపోయినా సరే రాత్రి 12 గంటలలోపు ఈ వీడియోను ఎవరైతే చూస్తారో వారికి పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. 7 జన్మల పాపం పోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వర్లుగా మారిపోతారు. ఇక నాగుల చవితి అనేది చాలా విశిష్టమైనటువంటిది. అంతేకాదు ఈ నాగుల చవితి ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వభద్ర, పూర్వాషాఢ అను ఈ 5 నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, అలానే పాకేది. నాగములో నా ఆగా ఎప్పుడు కదులుతూనే ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళే దాన్నే నాగము అంటారు. అలానే అన్నిటికంటే వేగంగా వెళ్ళేది కాలం. కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే కాలగమనము లేదా కాలనాగు అని అంటూ ఉంటారు. జ్యోతిష శాస్త్రం అనుసరించి కాలసర్పదోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా నాగం సర్పం హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ఉదర అంటారు. కావున సర్పానికి ఉరగము అని కూడా పేరు. ఇక చవితికి పుట్టలో పాలు పోయడంలో అంతరార్థం ఏమిటి? ఆ 12 నాగులను ఎందుకు పూజిస్తారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక చవితి అంటే 4వది అనగా ధర్మ కామ మోక్ష పురుషార్థాలలో 4వది మోక్షం. కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తి అవుతుంది. కావున నాగులను చవితి నాడు దేవాలయంలో, గృహములో లేదా పుట్ట వద్ద నాగదేవతను ఆరాధిస్తారు. ప్రకృతి మానవుని మనుగడకు జీవనార్థమైనది కనుక దానిని ఏదైనా స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండలను, కొలనులను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటి దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ ఉన్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలో హిందువుల పండుగగా విశిష్టత. పుట్టలో పాలు పోయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతాలలో నాగుల చవితి అంటే అంతగా సందడి కనిపించకపోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం ఎంతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది నాగుల చవితి. దేవాలయంలో రాతి విగ్రహాల జంట పాముల ప్రతిమలు, 2 పాముల మెలికలు వేసుకొని రావి చెట్టు అలానే వేప చెట్టు కింద దర్శనం ఇవ్వడం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అలానే చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల యొక్క విశ్వాసంతో పూజిస్తారు. ఎందుకంటే కుజదోషం, కాలసర్ప దోషానికి అది ఆదిదేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి నాగుపాము పుట్టను పూజిస్తే కలత్ర దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. అలానే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా, మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగుల చవితిని జరుపుకుంటూ ఉంటారు. అన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. అలానే కొందరు శ్రావణ శుద్ధ చవితి నాడు జరుపుకుంటూ ఉంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తూ ఉంటాయి. పాములు భూగర్భంలో ఉంటాయని నమ్ముతూ ఉంటాము. అలానే భూమి అంతర్భాగం నందు నివసిస్తూ ఉంటారని, కాపాడే ప్రాణులుగా, సమస్త జీవ నీటిని ప్రసాదించే దేవతలుగా తలుచుకునేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ పరోక్షంగా రైతులకు పంట నష్టం కలగకుండా చేస్తాయట.
అలానే ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. భారతీయ సనాతన సాంప్రదాయాలలో జంతు పూజ ఒకటి ఈశ్వరాంతం ప్రతి ప్రాణికోటిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అనే వేదంలో నాగపూజ కనిపించకున్నా సహితాల్లో బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి అనేది వస్తుంది. పురాణ ఇతిహాసాల్లోనే గ్రంథాలలో సర్పాలు వివిధ సందర్భాలలో ప్రత్యక్షమవుతాయని, ఈ రోజునే ఆ తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల వితల సుతల తలాతల రసతల మహాతల పాతాళ లోకాలలో వివిధ రాసులు నివసిస్తాయి. వాటిలో 5 రసాలలో లోకాలలో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ రోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషంతో సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి. నాగమాత విష్ణువునకు శయ్యగా మారిన ప్రాణి. ఆదిశేషుడు సర్పం పరమశివునికి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం అనే ఆకాశిన మధ్య వెలిసిన కుజగ్రహానికి కుడూరు భైరవుడి భుజముపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధం అనేది సర్పమే. రథం పర్వతానికి కవ్వపు తాడు మారింది. దేవతలకు రాక్షసులకు సముద్ర మదనాన సమయంలో సహాయకారిగా ఉపయోగించింది కూడా ఈ పామునే. అలానే శ్రావణ మాసంలో ఎందుకు చేస్తామంటే వర్షాకాలంలో పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసం సైతం చవితి పేరుతో పండుగ చేసుకుంటూ ఉంటాము. పుట్టలలో పుట్టల వలన భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు అది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తారు. ఇక కార్తీక మాసంలో ఎందుకు జరుపుకుంటారు అనంటే పంటలు ఏపుగా పెరిగే కాలం కావడంతో కార్తీక శుద్ధ చవితి నాడు మనం ఈ నాగుల చవితి పర్వదినంగా ఆచరిస్తాము. పాములకు ప్రాణదానం చేసిన ఆస్తికుడి కథ భారతదేశంలో ఉంది. ఇతడు జటత్కుడు అనే నాగజాతి స్త్రీకి జన్మించాడు. జనకుడి పేరు జటత్కురు. చిన్నతనంలోనే సకల విద్యలు నేర్చుకున్న ఆస్తికుడు గొప్ప జ్ఞాని అవుతాడు. పరీక్షిత్తు పాములాటకు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి శత్రుడు జనమేజయుడు సర్పజాతిని నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని తటస్కుడును ప్రార్థిస్తారు. అలానే రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన యొక్క కుమారుడు ఆస్తికుణ్ణి కోరుతుంది. అతడు జనమేజయుడు వద్దకు వెళ్తాడు. అతడి విద్యా నైపుణ్యాన్ని చూపి జనమేజయుడు సత్కరించడానికి సిద్ధమవుతాడు. సర్పహింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం అంటాడు. ఆస్తికుడు జనమేజయుడు అందుకు అంగీకరించి సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితి నాడు ఈ కథ వింటే నాగదోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురు నమ్మకం. పంట పొలాలకు శత్రువు ఎలుకలు. వాటిని చంపితాయి పాములు. అవి క్రమంగా కనుమరుగైపోతే మన మానవాళి బ్రతకడం ప్రమాదం అవుతుంది. నాడు ఆస్తికుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల ప్రభావితమయ్యాడు. అదే ఉద్భవాలతో మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది నాగుల చవితి పండుగ. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివునికి, వాసుకిగా విష్ణువుకి, ఆదిశేషుడిగా తోడు ఉంటాడు.
కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తులు పూజలు నైవేద్యాలు సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులుగా మారుతారని భారతీయుల యొక్క నమ్మకం. ఆధ్యాత్మిక యోగం పరంగా ఈ మానవ శరీరం అనే పుట్టుకకు 9 రంధ్రాలు ఉన్నాయి. వాటినే నవరంధ్రాలు అని అంటారు. అలానే మన శరీరంలో నాడులలో వెన్నుముకను వెన్నుపాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలనే ఉంటుందని యోగశాస్త్రం మనకు చెబుతుంది. అది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ బోల మోహ మద మాత్సర్యాలనే విషాన్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సప్తమిని హరించి వేస్తూ ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా నాగుల చవితి గురించి. ఇక ఈ రోజున ఎవరైతే పాములను పూజిస్తారో, పుట్టను పూజిస్తారో, పుట్టలో ఆవు పాలను పోస్తారో అలాంటి వారికి కామ క్రోధ విష కోరికల నుండి బయటపడి విముక్తి పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సిరి సంపదలతో భోగ భాగ్యాలతో సౌభాగ్యం కలుగుతుంది అని ఇంతటి గొప్ప రోజున ప్రతి ఒక్కరూ కూడా నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం, ఈరోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దీనితో పాటు నెలసరి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్ట దగ్గరకు వెళ్ళకూడదు, పుట్టలో పాలు పొయ్యకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.